పౌలు గారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని సంఘ బిడ్డలకి తెలియచేశాడు. అందుట్లో ఒకటి అది మనం దేనికైనా బలపరచబడాలి, కార్యాలు జరగాలి, శత్రువును జయించాలి అన్న విషయాల్లో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని కొన్ని ఆయన ప్రత్యేకంగా తెలియచేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఆ, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. చాలు. ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చాలా రకాలు ఉన్నాయి. ప్రతి విధమైన ప్రార్థనలు చేయాలి. ఒకే ప్రార్థనకు అలవాటు పడకూడదు. అది క్యాసెట్ వేసినాక ఎప్పుడూ ఒకటే ప్రార్థన అన్నట్టుగా చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రార్థనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి విశ్వాస సహిత ప్రార్థన గొప్పది. ఆసక్తి కలిగిన ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన, అత్యాశక్తితో చేసే ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించి చేసే ప్రార్థన, తగ్గింపుతో చేసే ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, విసుకగా చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎన్ని ఉన్నాయి. ఎప్పుడు ఒకటే, ఎప్పుడు మొదలుపెట్టినా అదే. కాబట్టి ప్రార్థనలు సందర్భాన్ని బట్టి చేయటం నేర్చుకోవాలి, అటువాటు చేసుకోవాలి. ఏ ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది, ఏ ప్రార్థన దేవుని హృదయాన్ని ఎక్కువగా తాకుతుంది అన్న విషయాలు కూడా గమనించాలి. దాన్ని బట్టి మన బాధను ఆయన సన్నిధిలో కుమ్మరించి చేస్తే తప్పనిసరిగా దేవుడు వెంటనే త్వరగా కార్యం చేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అది మీరు చెప్పేశారు. కన్నీటి ప్రార్థనలో కన్నీటి ప్రార్థన అన్నది దేవుని హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు మామూలుగా పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు. మనం చేస్తాము అంటాం, చూస్తాము అంటాం, చేద్దాం అంటాం. అదే కన్నీరు పెట్టుకొని ఉపవాసం ఉండి నేనేం తినుకోకుండా ఉంటే మరలా వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాం కదా. నువ్వు మాకు అరుగుతావురా, అది కోతలేస్తావైతే పాపం. సరే, మంచిది. దేవుడు చిన్న ప్రవక్తలలో రెండవ వాడైన యోవేలు ద్వారాగా తెలియచేసిన మాట ఏమిటంటే 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్న మాట ఇది. ఇప్పుడైనను అంటే ఏంటి? పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, పరిస్థితులు బాగాలేదు, అతి దారుణంగా ఉన్నాయి. ఫలింపు అన్నది లేదు. ఎక్కడ పంటలు ఫలింపు లేదు, ఆహారము లేదు, గేదెలకైనా పశువులకైనా కూడా గడ్డి లేదు. అన్నీ బీడిపోతూ ఉన్నాయి, తోటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి, ఫలింపు లేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు మామూలు ప్రార్థనలు చేయటం కాదు, ఏదో ప్రార్థనకు వచ్చాం చేశాం ప్రభా వర్షాలు కురిపించునాయినా పంటలు పండించునాయినా అని ఏదో అని ప్రార్థన చేయటం కాదు, కానీ ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకత ఏమిటంటే ఉపవాసములో పశ్చాత్తాపం ఉంటుంది, ఉపవాసములో కన్నీరు ఉంటుంది. ఈ విషయాలు మనం గతంలో నేర్చుకున్నాం. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా కన్నీరు విడిచి చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఫలింపు లేనటువంటి స్థితిని మార్చి ఫలింపులోకి తీసుకొస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ చెబుతున్నాడు.
కరెంటు కూడా లేదుగా అమ్మా. మెయిన్. సరే. ఆ, ఇక భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక ఫలింపు వస్తుంది, సమృద్ధిగా వస్తుంది. ఆ, ఉత్సాహించండి. ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఇక నిండిపోతాయి, ఇక నింపబడతాయి. ఇప్పుడు దాకా ఒట్టిపోయినవి, గర్భాలు వట్టిపోయినవి, పంటలు వట్టిపోయినవి, అన్నీ వట్టిపోయినవి. కానీ ఇప్పుడు అలా కాదు, నింపబడతవి, పొర్లి పారుతాయి. దేవుని యొక్క దీవెన మీకు కలుగుతుంది, దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది ఎంత ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తేనే. నిజంగా ఈ వాక్య భాగం మన సంఘంలో ఈ మధ్య కాలంలో నెరవేర్చబడటం మేము చూసాం. అమ్మ హిందూ ప్రియ జీవితంలో కూడా ఫలింపు లేని పరిస్థితి, హాస్పిటల్లో చూయించుకుంటానికి ఆర్థిక పరిస్థితి సరిలేని పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే గాలి బుడగలు ఉన్నాయి అమ్మా, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కాబట్టి ఇబ్బందికరము, గర్భంగా నువ్వు కొంచెం మందులు వాడాలి, టెస్టులు జరగాలి అని వాళ్ళు చెప్పారు. మరేందయ్యా మరి చూయించుకుందాం. అత్తలు ఏమంటే ఇంకా ఎందుకు అనలేదంటారు. మరి చూపించుకోయా, మరి చూపించయ్యా అని అడిగితే నా దగ్గర డబ్బులు లేవంటాడు. చూపించే ఆయన. మరి ఏం చేయాలి? ఎటు వెళ్ళటానికి పరిస్థితి లేదు. ఇటు 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 ఒక ఒత్తిడి, అటు ఒక ఒత్తిడి, నానా రకాల ఒత్తిడి. అలాంటి సమయంలో చాలా భయపడింది. ఒకటే మాట చెప్పింది, పాస్టర్ గారు ఇక నాకు ఏదన్నామని, నాకు దేవుడే చేయాలి, మీరు చేయాలి, ప్రార్థన మీరు చేయండి, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అంటే. అమ్మ వస్తూ ఉండండి, చర్చికి వస్తూ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, ఎప్పుడో ఇన్స్పెక్షన్ వస్తే నేను ఏం చేయలేనురా, మీరు ప్రార్థనకు వస్తూ ఉండండి, నేను చేస్తానన్నాను. పిల్ల దూరమైనా కూడా మరి రావటం మొదలుపెట్టింది. నిజంగా కన్నీటి ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు, ఫలింపించాడు. ఇప్పుడు గర్భవతిగా ఉంది. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఇవ్వలేదు, డాక్టర్లు కాదు, ఏ మెడిసిన్ లేదు, ఎక్కడ చూయించుకోలేదు. దేవుడు తన ఉపవాస ప్రార్థన బట్టి, తను కన్నీటిని బట్టి దేవుడు ఫలింపించాడు. ఈ ఈ కాలంలో ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 3 గర్భవతులుగా ఉంటున్నారు మన సంఘంలో. ఈ 3 కూడా కష్టమైనవే, ఇబ్బందికరమైనవే, జరుగుతాయి అన్నటువంటి నమ్మకం లేని పరిస్థితి కలిగినటువంటి వారే. దేవుడు వారి కన్నీరును చూసి దేవుడు గర్భాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి లక్ష్మి విషయంలో కూడా ఎంతగా కన్నీరు కార్చిందో మనం చూసాం. కాబట్టి దేవుడు అమ్మాయికి కూడా గర్భాన్ని తెరిచాడు. ఆ విధంగా 3 కూడా గర్భవతులుగా ఉన్నారు. కేవలము కన్నీటి ప్రార్థన చెప్పుకోవటం కాదు, కానీ మనం కళ్ళారో చూస్తూ ఉన్నాం, రుజువులు చూస్తూ ఉన్నాం. ఎక్కడో కాదు, మన కళ్ళు ఎదుటే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఏది కూడా పొల్లు పోదు, సమస్తము జరిగి తీరుతాయి. అవును, అసాధ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాదు, ఈ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కలిగినాయి కాబట్టి దేవుని మహాకనికరం లేకపోతే ప్రసవించే విషయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపెట్టాలని చెప్పటం కాదు, కానీ ముందు జాగ్రత్త కోసం ప్రార్థన చేసుకోమని చెప్పటం కోసం. నాకేదో ఇస్తే నేను చేసి పెడతాను, నేను అది కడతాను, ఇది కడతానని చెప్పటం కాదు. నేను ప్రార్థనలో మా దేవుని సహాయం అడగండి, దేవుడే చేయాలి. ఆ విషయాలు ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అన్న తనకు సంతానం లేని విషయాన్ని బట్టి
ఎంతో దుఃఖంతో దేవుని మందిరం నాను దేవుని సన్నిధిలో అని ఆమె చెప్పినప్పుడు దైవజనుడు ఆమెను దీవించాడు. దీవించి పంపాడు. అమ్మా, నువ్వు క్షేమము కలుగుతుంది. ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసుకున్న మనవిని దేవుడు దయచేయును గాక. ఆమేన్. నేను వీళ్ళకి చేసింది కూడా అదే. దేవుడు దయచేస్తాడమ్మా, ప్రార్థన చేద్దాం అని నేను కేవలం ప్రార్థన చేసి దీవించాను. దేవుడు కార్యం చేశాడు. హిందూ ప్రియకైనా అమ్మాయి లక్ష్మికైనా వీళ్ళకి మరి అమ్మాయి అఖిలాకైనా మరి ముగ్గురు గర్భవతులుగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఈ మూడు కూడా కష్ట సాధ్యమే అన్నటువంటివి మీ అందరికీ తెలుసు ఆ విషయాలు. ఒకళ్ళైతే మరి సంతానం లేకుండా ఇక వద్దులే అనుకొని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఆపరేషన్ జరిగింది. మరి త్వరగా ప్రెగ్నెన్సీ రాకూడదనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా మరి దేవుని కృపను బట్టి మరి వెంటనే గర్భాలు ధరించుకోగలిగారు. ఇది వారు కన్నీటి ద్వారా జరిగిన కార్యము. కన్నీటి ప్రార్థనకు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో అన్న జీవితం ఒక ఉదాహరణ కదా. ఆమె ఎంతగా దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకుంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇచ్చాడు. అదేవిధంగా ఇందుకు కూడా ఎంతగా కన్నీరు కారిస్తే దేవుడు ఆమె ప్రార్థన విని అమ్మాయి గర్భాన్ని తెరిచాడు. ఎందుకంటే డాక్టర్లు అసాధ్యం అని చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి వెళ్ళటానికి మెడిసిన్ వాడుకుంటానికి కూడా వాళ్ళకు కుదరలేదు, వెళ్ళటానికి సాధ్యపడలేదు. కానీ అమ్మాయి నిర్ణయము తీసుకున్నటువంటి తీర్మానం బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ప్రార్థనా జీవితంలో బలంగా ఉండాలని మరో సందర్భంగా తెలియజేస్తున్నా. కన్నీటి ప్రార్థన చేసి మేలు పొందిన వారు పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఉంటారు. కాబట్టి రాజుల 2వ గ్రంథములో 20వ అధ్యాయము 5వ వచనం లాస్ట్లో దేవుడు యెషయా ద్వారా హిజ్కియా గారికి చెప్పిన మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థనలు తప్పనిసరిగా అంగీకరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కూటాల్లో కన్నీటి ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హిజ్కియా ప్రార్థన అంగీకరించబడటానికి కారణం ఏమిటంటే అతని కన్నీరే. అతడు కన్నీరు ఇడుచుట నేను చూశాను, ఆ ప్రార్థన అంగీకరించాను, స్వస్థత ఇస్తున్నాను, ఆరోగ్యము ఆయుష్ కూడా ఇస్తున్నానని దేవుడు తెలియచేసిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒక కన్నీటికి ఎంత గొప్ప కార్యము జరిగిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పది అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పిలవకోకుండా రాజు సన్నిధికి ఎవరు కూడా వెళ్ళటానికి వీలులేదు. వెళ్ళితే వారికి శిరచ్ఛేదనం చేయబడుతుంది. రాజుగారు దయదలిస్తే రాజదండము చూపిస్తే తప్ప వారు బ్రతికే అవకాశము అసలు లేదు. అది మాదీయ చట్టములో ఉన్నటువంటి ఒక విధానము తెలుసు. అందుకని ఆమె ఉపవాస ప్రార్థనతో సిద్ధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కన్నీటితో మనవి చేసిన విషయం 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. రాజు ఎదుట మనవి చేసి పాదముల మీద పడి ఆమె ఏడుకుంది. ఎలాగా? కన్నీటితో వేడుకుంది. ఆ కన్నీరును చూసిన రాజు చెల్లించిపోయాడు, రాజదండము చూపించాడు. రాజదండం లేకపోతే అక్కడ భటులు సైనికులు వేస్తే నరికేసేవాళ్ళు.
బంగారు రాజదండాన్ని చూపగానే ఆమె దయ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులుగా రాజు, రారాజు యేసు రాజు ముందు కన్నీరు కారిస్తే దయ చూపడా, అనుగ్రహించడా అన్న సత్యాన్ని మీరు గమనించాలి. అక్కడ కీడు కూడా తొలగిపోయినట్లుగా, పరిస్థితులు మార్చబడ్డట్లుగా, సంతోష దినములు కలిగినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అలాంటి స్థితి మరి కన్నీటి ప్రార్థనకే సాధ్యమని పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాలను బట్టి మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఇంకా కన్నీటి ప్రార్థన చేసిన వ్యక్తులలో ఏబు గారు కూడా చూస్తాం. ఏబు గారు కన్నీటి ప్రార్థన గురించి ఆయన తన కలిగినటువంటి బాధను, కష్టమును, శోధను చూసి దేవుని వైపు చూస్తూ తన దృష్టిని దేవుని వైపు ఉంచి కన్నీటిని ప్రవాహంగా విడిచిపెట్టాడని ఏబు గారే స్వయంగా చెబుతాడు. 16వ అధ్యాయంలో 21వ వచనం లాస్ట్లో, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లను ప్రవాహముగా విడిచాను. ధారాపాతంగా కన్నీరు వచ్చేసినాయి. చూపేమో దేవుని మీద ఉంది, దృష్టేమో దేవుని మీద ఉంది, కళ్ళెంపటి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా అలాంటి పరిస్థితిని మీరు? ఎప్పుడైనా అనుభవించారా అలాంటి పరిస్థితులు మీరు? నేను చాలా మందిని చూశాను అలాంటి పరిస్థితి. ఒక్కోసారి ఇష్టమైన వ్యక్తులు లేదా మనం ప్రేమించే వ్యక్తులు మనం చూస్తే వెంటనే కన్నీరు వస్తుంది. ఒక ఆమెకి తండ్రి చనిపోయాడు. వెళ్ళింది, తండ్రి సమాధి చేసిన దాకా ఉండింది, వచ్చింది. అక్కడ ఏమి మర్చిపోయాను. ఇది ఒకసారి బాగు అమ్మా ఆయన కన్నీటి ప్రార్థన గురించి చెప్తున్నాను. ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన కూడా చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. అన్న మరి కన్నీటి ప్రార్థన చేసి ఫలింపు తెచ్చుకోగలిగింది. హిజ్కియా గారు కన్నీటి ప్రార్థన చేసి ఆరోగ్యము, ఆయుష్ పొందుకోగలిగాడు అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏబు గారు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయటం వల్ల ఆమె వెళ్ళి సమాధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి చర్చికి వచ్చింది. నన్ను చూడంగానే బావురుమని ఏడ్చింది. అయ్యగారు, నాకు ఇంటికాడ మా నాన్నగారు చనిపోయారు, కన్నీళ్ళు రాలేదు, నిన్ను చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఒక్కోసారి మనం అభిమానించినప్పుడు, దేవుని సంధిలోకి వచ్చినప్పుడు, మనం ప్రేమించేవారు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. ఏబు చేసింది అదే. దేవుని వైపు దృష్టి ఉంచాడు, కళ్ళు పెట్టాడు. తనకు కలిగినటువంటి శోధన, శ్రమను, బాధను బట్టి ఆయన వైపు చూడంగానే కళ్ళెంబటి నీళ్లు కారిపోయినాయి. దానికి ఏమి రాశాడంటే ప్రవాహము లేక ఏడ్చాను అని ఏబు గారు చెప్పాడు. ఆ కన్నీటిని చూసిన దేవుడు అతనికి క్షేమస్థితిని ఇచ్చాడు, రెండింతల ఆశీర్వాదాలని తీసుకొచ్చాడు. అది కన్నీటి ప్రార్థన ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో వాక్యంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా కన్నీటి ప్రార్థన చేసిన వ్యక్తుల్లో దావీదు గారు కూడా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉపమాలంకారాలు, అతిశయోక్తి అలంకారాలు బైబిల్లో ఉపయోగించబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అతిశయోక్తి అలంకారములో కూడా దావీదు పాటలు పాడాడు. ఆ విషయం చూస్తాం. కన్నీటి ప్రార్థన చేస్తా దావీదు దేవుణ్ణి ఏమడుగుతాడు తెలుసా? నా కన్నీటిని చూసి మౌనంగా ఉంటావేమో, మౌనంగా ఉండొద్దు. ఏదో ఏడ్చి వెళ్ళిపోతున్నాడు, కన్నీరు కార్చాడు అని అనుకోవద్దు. నా కన్నీరు చూసి నువ్వు మౌనంగా ఉంటే ఎట్టాయా? నాకు పరిష్కారం చూపించాలి అన్నట్టుగా 39 కీర్తన 12వ వచనంలో చూస్తాం. నా కన్నీరు చూసి అయ్యా నా బాధ అంతా ఎలాగక్కుంటున్నా, నా దుఃఖం అంతా, నా పరిస్థితి అంతా, అందరు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అని వింటున్నావు.
వీడికి కుదరని రోగం వచ్చింది, వీడిని మంచం మీద నుంచి లేకుండా అంటున్నారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆ, కాబట్టి నా కన్నీరు చూసి మౌనంగా ఉండొద్దు అని ప్రార్థన చేశాడు. 30వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం, 11వ వచనం. ఆ, ఆ. నువ్వు మౌనంగా ఉండటమే కాదు, ఉండకపోవటమే కదయ్యా, నువ్వు నన్ను కూడా మౌనంగా ఉంచలేదు నువ్వు. నా కన్నీటి నాట్యంగా మార్చారు. నువ్వు చేసిన కార్యానికి నేను ఏ విధంగా మౌనంగా ఉండగలుగుతాను? నేను నిన్నేదో మౌనంగా ఉండొద్దు కార్యం చేయమన్నాను. ఇప్పుడు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేనట్టు మౌనంగా ఉండగలుగుతాను? నా కన్నీటి ఇప్పుడు నాట్యంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఇందుప్రియ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకో అదే నాకు చెప్పాను చూడు, అతిశయోక్తి అలంకారం అని 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా కన్నీరికి నా పరుపే కొట్టుకుపోతుంది. నా పడక, నేను పడుకునే పడక కొట్టుకెళ్తా ఉంది. అంటే అంతగా ఏడ్చాడని ఇది ఉపమానం ఉపయోగించి కీర్తించాడు ఇక్కడ దావీదు, మనం చూస్తూ ఉన్నాం. యెజ్కేలు గ్రంథములో, కొన్ని దానియేలు గ్రంథములో, మరి ప్రకటన గ్రంథంలో కొంత అలంకారిక భాష వాడబడింది. కొంత యాజిటీజీగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. ఇక్కడ అదే చెబుతా ఉన్నాడు. దావీదు అంటాడు, 8వ వచనం చూడండి. నా రోదన ధ్వని విన్నాడు, నా విన్నపము ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు కదా. కన్నీటి ప్రార్థనలు అంగీకరించబడతాయి. హిజ్కియాకే కాదు, ఏవికే కాదు, దావీదుకే కాదు, మనకు కూడా, ఇందుకు కూడా. దేవునికి స్తోత్రం కలుగు. నిజంగా అలాంటి అనుభవం ఉన్న బిడ్డలు ఉన్నారు మన ముందు. నిజంగా ఏడ్చి కన్నీరు కార్చి దేవుడి నుంచి పొందుకున్న వారు చాలామంది ఉన్నారు సంఘంలో. అందును బట్టి దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన స్వస్థతను చేకూరుస్తుంది అన్న విషయం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కరుణ వల్ల బాగు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎలిజబెత్ జకరియల ప్రార్థన దేవుని సముఖానికి చేర్చబడటము, దేవుడు విన్న విషయాన్ని దేవుడు గాబ్రియేలు దూత చేత వర్తమానం పంపటము, నీ ప్రార్థన దేవుడు విన్నాడని జకరికి చెప్పటము, ఎలిజబెత్ గర్భవతి అవటం కూడా జరిగిన సందర్భాలు మనకు తెలుసు. అయితే ఆమె ప్రసవించాల్సిన పరిస్థితి, ఏజేమో పెద్దది కదా. అలాంటి వయసులో కాన్పు అవటం అన్నది చాలా కష్టం కదా. ఎందుకంటే అవయవాలన్నీ కూడా బిగుసుకుపోతవి, సహకరించవు. లోపల గర్భకోశంలో బిడ్డ పెరగటం కూడా కష్టమే, ఇరుకైపోతుంది, ముడుసుకుపోతుంది. ఏజ్ పెరుగు 35 సంవత్సరాలు దాటిన కాడి నుంచి అవయవాలు కుదించుకుపోతా వస్తవి. గర్భధారణ పొందే విధానం కూడా తగ్గిపోతుంది, గర్భ సంచి కూడా మూసుకుపోతుంది. ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా కూడా ఆమె గర్భంలో పెరిగేవాడు గంతులేసేవాడు. దేవుని ఆత్మశక్తికయ్యా, అదే మన ఏలియా గారి ఆత్మ పాలు కలిగినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆమె గర్భంలో గంతులేసినట్టుగా చూస్తాం. అదే మరియా శుభవచన వినంగానే వాడు గంతులేశాడు కడుపులో వాడు కదా. అసలే ఇరుకైనటువంటి గర్భసంచి కలిగి ఉంది ఆమె, ముడుసుకుపోయినటువంటి గర్భసంచి. దేవునికి ఏది అసాధ్యం అంటారు? అన్నీ పాసిబుల్లే. ఇంపాసిబుల్ అన్నాయి దేవుని చరిత్రలో లేవు. కాబట్టి నమ్మితే దేవుని మహిమ చూడగలము అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రసవ కాలం వచ్చేదాకా కదా, హిందూ ప్రియాకైనా, లక్ష్మికైనా, అమ్మ ఇకిలాకైనా కూడా ప్రసవ కాలం వచ్చిందాకా
దేవుని కాపుదల, దేవుని కనికరము బిడ్డల మీద ఉండును గాక. ఆ మహాకనికరం ఉంటేనే ఆమె చల్లగా ప్రసవించింది, కొడుకులు గంది అని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనం. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఆ కనటము, ఆ ప్రసవించటం గురించి ఇరుగు పొరుగు వారు చెప్పుకున్న మాట ఏమిటంటే, ప్రభువు ఆ మీద మహాకనికరం ఉంచాడు. మహాకనికరం ఉంచకపోతే ప్రసవ సమయాలు క్లిష్టంగా ఉంటాయి, క్షేమకరంగా ఉండవు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండవద్దని ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే మరి ఇబ్బందికరమైంది. ఈ నెలలో ఈరోజు 11:30కి అయిపోయింది అనుకోండి, సంపూర్ణ చంద్రగ్రహణం. అంటే అక్కడ వాళ్ళకి నైట్, ఆ దేశాల్లో మనకు పగులు, కాబట్టి మనకి ఇక్కడ తగలలేదు. ఈసారి సూర్యగ్రహణం కూడా 29వ తారీఖు కదా, హోలీ రోజేమో, మరి ఉగాది రోజేమో, అది సంగతి. ఇది అలా పౌర్ణమి, అది అమావాస్య. ఈ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఒక నెలలోనే 2 ప్రభావాలు కొంచెం ఇబ్బందికరమే. సెప్టెంబర్లో వచ్చేవి మాత్రం ఇండియాలో కనబడతాయి, ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈలోపు నీకు కూడా అయిపోద్దా? సెప్టెంబర్కి, సెప్టెంబర్ 9వ నెల. ఇప్పుడు ఇది మనకి ఎన్నో నెల? 3వ నెల, ఇంకా 6 నెలలు. అది సెప్టెంబర్ వచ్చింది, సెప్టెంబర్ వచ్చింది. వీళ్ళకి అవుతాయి, లక్ష్మీకవను అమ్మాయిది జూను, జూలై 1వ వీక్లోనే అవుతుంది. సరే, దేవుని మహాకనికరం ఉండాలి కదా. యేసు ప్రభువారు మనకు నేర్పిన మాదిరిలో కన్నీటి ప్రార్థన కూడా ఒకటి. హెబ్రీయులకు రాస్తాడు పౌలు గారు, 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు దేవుడు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన దినాల్లో మహారోదనతోనూ కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు మాదిరి. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు, అది మనకు మాదిరి. ఒక ఆయన అడుగుతాడు, యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నాడు అని. రకరకాలు అబద్ధ బోధకులు నిజంగా ఎక్కువైపోతూ ఉన్నారు. విశ్వాసుల్ని మిస్గైడెన్స్ చేస్తూ ఉన్నారు, విశ్వాసం నుంచి తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువారు అప్పుడే హెచ్చరిక చేసిన మాటలు మనకు తెలుసు కదా. యెరూషలేము గురించి యేసు ప్రభువారు కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలియటం లేదు యెరూషలేముకి రాబో దినాలు ఏ విధంగా మార్చబడతావో కళ్ళకి కనబడటం లేదు, కాబట్టి తెలుసుకోలేకపోతా ఉంది. తెలియకే అనేకులు ఏదో బతికేస్తున్నారు. రాబోయే ఉపద్రవాలు తెలియటం లేదు, రాబోయే పరిస్థితులు దారుణంగా ఉన్నాయనేది కంటికి తెలియటం లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి అని యేసు ప్రభువారు కన్నీరు పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తాం కదా. చూస్తారంటే లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. యెరూషలేము పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు యేసు ప్రభువారు. ఈ దినమైనా సరే సమాధాన సంగతులు తెలుసుకో, నువ్వు నీకు మేలు జరుగుతుంది. నీకు తెలియటం లేదు, నీ కళ్ళుకు మరుగై ఉన్నవి, కానీ రాబో దినాలు చాలా దారుణంగా ఉంటాయి అని యేసు ప్రభువారు కన్నీరు కార్చారు. తర్వాత ప్రార్థనా సమయానికి వెళ్ళారు వాళ్ళు. లాస్ట్ సఫర్కు ముందు అయిపోయిన తర్వాత గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఆయన వేదన పడి ప్రార్థన చేశాడు. లూకా భక్తుడు రాస్తాడు, లూకా అధ్యాయం ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. 22వ అధ్యాయం 44వ వచనం. వేదన పడి
ప్రార్థన చేస్తూ ఉంటే ఈ చెమట రక్తముగా మారి రక్తం కింద పడింది, రక్తపు బొట్టులు పడ్డాయి. ఆ! ఇది సైన్స్‌లో మనిషి విపరీతమైన టెన్షను గురైతే మాత్రం అలా రక్తము చెమటలాగా బయటకొస్తదని సైన్స్ చెప్తా ఉంది. హ్మ్. హ్మ్. మరకలున్నాయి. రక్తపు మరకలు. అదే మీరెళ్లారుగా. సరే. ఆ! ఆ! ఆయన దుఃఖము లోక పాపాలన్నిటిని కూడా తొలగించి వేసింది. మరణ బంధకాలు తొలగించేసింది. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లెగవటానికి కారణమైంది. ఆ! కన్నీరంటే సామాన్యమైంది కాదు. అది ఎంత భద్రం చేయబడతదో దావీదు చెప్తాడు. నా కన్నీటి నీ బుడ్డిలో దాసిపెట్టావు. అయి నీ కవిల్లో, నీ పుస్తకాల్లో రికార్డ్ చేయబడ్డవి. నీ ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. రాబో దినాల్లో నీ ప్రతి బాష్ప బిందును తుడుస్తాడని వాగ్దానం ఉంది. కాబట్టి నీ దుఃఖము సంతోషంగా మార్చబడినని వాక్యము తెలియచేస్తా ఉంది. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, రాబో దినాల్లో మీరు సంతోషించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యోహాను గారు అంటాడు, గర్భవతి తన ప్రసవ వేదన ద్వారా ఎంతో దుఃఖపడుతుంది, శ్రమ పడుతుంది బిడ్డను చూసుకొని. ఎంత సంతోషము, వేదనంతా మర్చిపోయింది. మీరు మంచి మనే గొప్పోళ్ళరా మీరు. మొదటి కానుపులో ఇంత యాతన అనిపించి బాధపడ్డ వాళ్ళు రెండో కానుపుకి ఎట్టా రెడీ అవుతున్నారు అసలు మీరు అన్నది ఆశ్చర్యకరం. నిజం, నేను మీకున్న ఓర్పు నిజంగా మొదట ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఉం, రెండోసారి రెడీ అవుతున్నారంటే రెండో కానుపుకి కూడా ఆ, నేను కాదు కదా పడేది, అమూల్య కదా అనుకుంటున్నానమ్మ. ఆ, అబ్బాయి కావాలంటది ఈసారి. అరే ఈ అభిజ్ఞాకే ముఖ్య మూలికంటే భీంబాయి. ఆ, అరే, కదా నిజంగా అదే చురుకైన వారు కంటారు, ఎన్నైనా రెడీ అవుతారు. నిజంగా. ఆ, అది 16వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్తలో ఉంది మాట. మూసేశారా? ఆమె గడియ వచ్చింది కాబట్టి ప్రసవ వేదన పడుతుంది. ఇది కొడుకు పుట్టినాక నా నా ద్వారా ఒక బిడ్డ లోకంలోకి వచ్చాడు. అచ్చం నా ముక్కే కదా, నా పోలికే. ఆ, 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 నర్సులు తీసుకెళ్ళినా కూడా తీసుకొచ్చి నా పక్కన బండి వేయండి అంటున్నారు. ఆ, బాధ అంతా మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును. మీ బాధలు తొలగే రోజులు వస్తాయి. దేవుడు మహాకనికరం ద్వారా చల్లని కాన్పులు దయచేను గాక. దేవుడు మాట దీవించును గాక. ఆమేన్.